ఫీజుల్లో కోతలు, రేషన్ కార్డులో కోతలు, బలహీన వర్గాల బడ్జెట్లో కోతలు, కరెంటు మోతలు, కేసీఆర్ బహిరంగ సభల హామీల మోతలు, తెలంగాణ ప్రజలే పెట్టారే కేసీఆర్ వాతలని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ ఆశల పల్లకి ఎక్కించి తన అధికార పల్లకి ఎక్కిండు, ప్రజల్ని బంగారు తెలంగాణ భ్రమలో ఉంచిండు, నమ్మిన తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచిండని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కేసీఆర్ ముఖ్యమంత్రి 3 సంవత్సరాలైన బోకర్ మాటలు, బోగస్ హామీలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం ఎన్నికల మేనిఫెస్టో నాకు భగవతి గీత అంటాడు, ఇచ్చిన హామీలను మర్చిపోతాడు, అమలుగాని హామీల వద్ద పారిస్తున్నాడు, నిత్యం తెలంగాణ ప్రజల్ని ఊరిస్తున్నాడు. అదేవిధంగా KG 2 PG ఉచిత నిర్బంధం విద్య అన్నాడు. ఏం పెడతానారా, మస్తుగా పెడతానా, గ్రామర్ స్కూల్ విధానం పెడతానా, ముఖ్యమంత్రి కొడుకైనా, ముస్టోన్ కొడుకైనా, అటెండర్ కొడుకైనా, ఆఫీసర్ కొడుకైనా అంతనే చదవాలే, మస్తుగా ఉంటుందని చెప్పిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయి 3 సంవత్సరాలై ఇయాడికి నీ మనవడు, నీ మనవరాలు ఏ గ్రామర్ స్కూల్లో, ఏ గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండ్రో స్పష్టం చేసేంత దమ్ము నీకుందా చంద్రశేఖరరావు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ ఎకరానికి ₹1,00,00,000 పంట పండిస్తాడు. KTR 5.5 లక్షలకు ఐస్ క్రీమ్ అమ్ముతాడు. 6 లక్షల రూపాయలకు హరీష్ రావు ఒక బస్తా మోస్తాడు. అర్ధగంట చీరలు అమ్మితే కవితమ్మ 10 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. ఇన్ని తెలివితేటలున్న మీరు, ఇన్ని రంగంలో ఇన్ని తెలివితేటలున్న మీరు, ఇంత గొప్ప గొప్ప ఆలోచనలు చేసే మీరు ఖమ్మం జిల్లా మార్కెట్ యార్డుల 10,000 రూపాయల కింట మిర్చినామలేరా చెప్పి ఈ సన్నాసి ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. అదేవిధంగా కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందుకు నెత్తి మీద టూబ్ పెట్టుకొని ఈటీవీ, మా టీవీ, GTV, V6 ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ప్రభా, వార్త నీ క్యాపిటల్ పండిస్తాను ఎకరానికి ₹1,00,00,000 అని చెప్పిండు. తెలంగాణ ప్రజలు నమ్మిర్రు. ఈయనే మా ముఖ్యమంత్రి అయితే ఎంత పండిస్తాడో అని, ఈయనే మా వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఎంత పండిస్తాడో అని నమ్మి మన అధికారం కట్టబెడితే శాసనసభలో ఒక సభ్యులు చేసి ఏదైనా కేసీఆర్ నీ ఎకరానికి ₹1,00,00,000 పంట అంటే నా ఫామ్ హౌస్ ఉన్న అల్లం కళ్ళం దాకా బోద్దో పోదా అని చెప్పిండు. అదేవిధంగా ఎండుద్దో పండుద్దో అని చెప్పిండు. నన్నంత బాగా మీరు నమ్మిండ్రని కేసీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ నువ్వు ముఖ్యమంత్రి ఎన్నికల హామీలు నేను గుర్తు చేస్తానా, మాట తప్పితే తలకాయ నరుకుంటానన్న చంద్రశేఖర్ రావు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళితులకు 3 ఎకరాల భూమి రాలే, దళితుడు ముఖ్యమంత్రి కాలే, రైతులకు రుణమాఫీ కాలే, కాంట్రాక్టర్ పర్మనెంట్ కాలే, KG 2 PG ఉచిత నిర్బంధ విద్య రాలే, KG 2 PG ఉచిత నిర్బంధ విద్య రాలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ రాలే, మహిళా స్వామిక వాడలు రాలే, జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాలే, అమరవీరుల స్తూపం రాలే, టెర్రరిస్టుల భవనం రాలే, తండాలు గ్రామ పంచాయతీలు రాలే, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్లు రాలే, హుసేన్ సాగర్ శుద్ధి కాలే, మూసిల మురికి పోలే. ఓరి సన్నాసి, నువ్వు ఆనాడిచ్చిన హామీలని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. 1,200 మంది బిడ్డలు ఎందుకు చచ్చిపోయినరా? మా ఆత్మగౌరవం మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి. తెలంగాణలో ఉన్న 10 బిడ్డలు చిరునవ్వుతోటి బతకాలని చచ్చిపోయినరా? వచ్చిన తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, హరీష్ రావు మంత్రి కావాలి, కొడుకు మంత్రి కావాలి, బిడ్డను ఢిల్లీలో రాణించేయాలని చచ్చిపోయినరా? దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. రైతులకు గిట్టుబాటు ధర లేక సచ్చి శవాలై సమాధిలో పోతుంటే కేసీఆర్ బిడ్డ మాత్రం పెరుగన్న దీన్ని పార్లమెంటుకు పోతుంది. ఇదైనా బంగారు తెలంగాణ చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్కు TRSకు ఓట్లేస్తే రైతులు పెరుగన్న దీన్ని అరుగు మీద మంతారని చెప్పినారు. ఇలా పురుగుల మందు దాగి పాడాల మీద మండే కాడికి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నీ కొడుకు పాలేరు ఎన్నికల బాధ్యత అప్పచెప్పినాక 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్సీలు, 40 మంది ఎమ్మెల్యేలు, 90 మంది కార్పొరేటర్లు, 40 మంది కాంట్రాక్టర్లను ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపినావు కదా. మరి 4.5 కోట్ల ప్రజలు కరువుతోటి అల్లాడుతుంటే ఏ ఒక్క గ్రామాన్ని అయినా ఎందుకు సందర్శిస్తలేదని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్కు మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి మనవడు బేగంపేటలో సన్నబువ్వతోటి అయితే అన్నం తింటాడు. అదే సన్నబువ్వ ఇవాళ హాస్టల్ బిడ్డలకు పెడతామంటారు కదా. ఆ సన్నబువ్వ దొడ్డుగున్న దొడ్డుదొరలు దొడ్డుబువ్వ పెట్టిండ్రు, మేము సన్నగున్న సన్నదొరలం సన్నబువ్వ పెడతాన్నాం. ఈ సన్నబువ్వతోటి హాస్టల్ పిల్లలంతా దొడ్డుగా అవుతారని చెప్తారు కదా. ముఖ్యమంత్రి కేసీఆర్ నీ మనవని దోరకరా, గురుకుల పాఠశాల ఉన్న పిల్లగాన్ని తీసుకొద్దాం, తూకం వేసి చూస్తే నీ సన్నబువ్వ తిన్నోడు ఎవడు దొడ్డుకున్నాడో ఎవడు సన్నగుండో తేలిపోద్ది. అప్పుడే నువ్వు నిజమైన ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా కేసీఆర్కి మనం చేస్తా ఉన్నాం. బంగారు తెలంగాణ కాదుగా ఇవాళ రోడ్డు గోల్ తెలంగాణ గట్ట అయ్యే పరిస్థితి లేదు. బట్టే మాటలు తప్ప బంగారు తెలంగాణకు బాటలు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా.